భారీ వర్షాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా అతలాకుతలమైంది. వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. చెరువులు నిండిపోయి గ్రామాలను ముంచెత్తుతూ ఉన్నాయి. చెరువుకు భారీ గండి పడ్డంతో కూచిపూడి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. కూచిపూడిలో రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ఇటు కందుకూరులోనూ ఎర్రవాగు ఉగ్రరూపం దాల్చింది. అలాగే రాళ్లపాడు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతుంది. భారీ వర్షం కారణంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ సైతం నీట మునిగింది. కొండపి ఒంగోలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒంగోలు పొదిలి మధ్య రహదారి ధ్వంసమైంది. ఒంగోలు ఎర్రజర్ల మధ్య నల్లవాగు పొంగి ప్రవహిస్తుంది. భైరవకోన జలపాతం సైతం పరవళ్లు తొక్కుతుంది. దీంతో చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటు ఒంగోలు నగరంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. నగర శివారు ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నరసరావుపేట శివారు ప్రాంతంలో నిరుపేదలు గుడారాలు వేసుకుని తలదాచుకున్నారు. వర్షంలో అవస్థలు పడుతున్న అధికారులు తమను పట్టించుకోవడం లేదు అని వారంతా వాపోతున్నారు. కనీసం సహాయక కేంద్రాలు కూడా ఎక్కడున్నాయో తెలియవు అంటున్నారు. ఎవరైనా దాతలు వచ్చి తమను ఆదుకోవాలి అని వారు వేడుకుంటున్నారు. ఎక్కువ లేక ఈ ఆవలకు గడ్డి లేక మాకు ఉండటానికి ఇవన్నీ పడిపోతాయి. రాత్రి ఆ చెట్టు కూడా పడిపోయింది. అదే బాధల్లో ఉన్నాం సార్. లేదు మాకు సాయం చేసే సార్ వాళ్ళు ఎవరైనా ఉంటే మేము కూడా పుణ్యం అనుకుంటున్నాం. రాత్రి ఒక సార్ వచ్చిండు కానీ అయ్యా మిమ్మల్ని అటు చేరుతానండు, ఇంకా పోయిండు. ఇంకా మళ్ళీ ఆ సార్ రాలే. ఇంకెట్నే ఉండం ఈ గుడిసెలలో. ఏం చేస్తాం? ఎంతమంది ఉన్నారు మీరందరూ? ఏముండవు 10 మంది దాకా కాటు. ఒక 3 గుడిసెలు ఉన్నాయి, వెనకుండయి. ఏం చేస్తాం సార్? దేవుడే మాకు దిక్కు. మొంతా తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా గజగజ వణికిపోయింది. భారీ వర్షాలు ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. తూర్పుతాళ్లు గ్రామంలో జనజీవనం స్తంభించిపోయింది. రాత్రి కురిసిన వర్షానికి తమ ప్రాంతం పూర్తిగా మునిగిపోయిందని, తీవ్ర ఇబ్బందులు పడ్డాము అని స్థానికులు వాపోతున్నారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవు అని కంటతడి పెట్టుకున్నారు. తాము తీవ్ర అవస్థలు పడుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు అని, తమ వైపు కన్నెత్తేనా చూడలేదు అని వాపోతున్నారు తుఫాను బాధితులు. ఇవన్నీ మునిగిపోయే చెరువులండి. ఏకంగా మేము కూలి నాలి చేసి బతికేవాళ్ళం అండి. ఈ గాలి చూసండి చాలా భయం వేసేస్తుందండి. రాత్రి అంతా నిద్రలేదండి. దోమలండి, ఒకటి దోమలు. కరెంట్ లేదు కదండి. కరెంట్ 1 గంటకి దాకా, నిన్న 1 గంట కాడి నుంచి లేదండి కరెంట్ అండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. పిల్లలతో, చంటి పిల్లలతో అండి. ఆ పిల్లలు బయటకు వస్తాక కూడా దడుతున్నారండి. కాళ్ళు ఇంతలో బొబ్బలు వచ్చేసినాయండి పిల్లలకి. 10 మంది పిల్లలు దాకా ఉన్నారండి. చిన్న గుడ్లు చిన్న పిల్లలండి. చాలా దారుణం ఎదురుగా ఉంటున్నామండి. అధికారులు ఇవన్నీ గమనించాలండి. మరి ఎవరో రాలేదండి. పిల్లలు
పిల్లల పాలకు కూడా ఇబ్బంది అవుతుందండి. మంచినీళ్ళు కానివ్వండి, వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. రోడ్లు కూడా లేవండి, సరిగ్గా రోడ్లు లేవండి. పొడుగు పొడుగు కూడా మొత్తం కాలనీ అంతా అండి, కొత్త కాలనీ అండి ఇదండి. మొత్తం అన్నీ మునిగిపోయింది అండి, చెరువుల్లాగా వచ్చేసినాయండి, ఇళ్లలో కూడా వచ్చేసినాయండి నీళ్ళండి. గోడలు ఇరిగి పడిపోతాయని దడుతున్నామండి రాత్రి నుంచి. అసలు 10-20 మంది దాకా ఒక రూమ్లోనే ఉన్నామండి అందరం. అది బాగా ఇబ్బందిగా ఉంది. రోడ్లు మాత్రం చెరువులాగా అయిపోయినాయండి. వస్తాకి బయటకు వస్తా కూడా లేదు, పిల్లలు అంగన్వాడికి కూడా పంపించలేదండి దడిసి. అందరూ ఇళ్ళలో ఉన్న చిన్న చిన్న పిల్లలండి. రాత్రి గట్టిగానండి, చెట్లు కూడా పడిపోయినాయి, ఇల్లు కాల్ చేసి ఒక్క ఇంట్లోనే ఉన్నామండి బిల్డింగ్లో మేము. మొత్తం అవి కూడా ఇరుగు పడిపోతాయని దడిసి పడుకోలేదండి. అసలు రాత్రి నుంచి అలాగే ఉన్నాం కూర్చుని, పిల్లలందరినీ దగ్గర పెట్టుకుని. అసలు ఏమీ లేవండి, పిల్లలకి బయటకు వెళ్తే కొట్లు కూడా లేవండి, కరెంట్ లేదండి. ఆ చీకట్లో ఏం చేస్తాం? రాత్రి అయితే బాగా తుఫాను హెచ్చరిక వల్ల చాలా దారుణంగా ఉంది. రాత్రి విపరీతమైన గాలులు వర్షం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంతవరకు కూడా మొత్తం కాలనీ మొత్తం అధికారులు ఎవరు రాలేదండి. ఏ నాయకులకి చెప్పినా ఎవరికి చెప్పినా సరే రోడ్డు వేయలేదండి. ఇప్పుడంటే ఈ వాతావరణం వల్ల ఇలా జరిగిందండి. కానీ ఉత్తప్పుడు కూడా చిన్నగా వర్షం పడినా సరే పిల్లల వల్ల జారిపోవడం, మొత్తం ఇత్తడాన్ని పాడైపోతుందండి. కరెంట్ లేదు, వైర్లన్నీ తెగిపోయినాయి, స్తంభాలన్నీ ఒరిగిపోయినాయి, పడిపోతే ఏమన్నంత భయంకరంగా ఉందండి. మేము ఎవరూ బయటకు వస్తానికి లేదండి, అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉండేలాగా ఉన్నామండి. చెట్లు పడిపోతున్నాయి, అన్నీ పడిపోతున్నాయండి. ఖాళీ స్థలాలు చెరువులు మించిపోయి ఉన్నాయండి, మునిగిపోయి. బయటకు వస్తానికి లేదండి, బయటకు వచ్చినా కూడా ఇక్కడ మంచినీళ్ళు చుక్క లేదండి, వెళ్ళి తెచ్చుకోవటానికి లేవండి. పాలు లేవండి, పాలు వెళ్ళి తెచ్చుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్తానికి భయంకరంగా ఉంది. కానీ కరెంటే లేదు, ఏమీ లేదు. కరెంట్ వైర్లు అక్కడ తెగిపోతాయని భయం అండి. తెగిపోతే ఈ చెరువులాగా ఉండే మునిగిపోయి దాంట్లో పడ్డాయి అనుకోండి మేము చచ్చిపోతాం కదండి. దానికోసం అని చెప్పి ఇంట్లోనే ఉన్నామండి. ఇంతవరకు పాలు లేవు పిల్లలకి. మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు, అసలు చూసిన వాళ్ళు లేరు. అద్దెంట్లో ఉంటున్నానండి నేను. ఆ అద్దెలు కూడా ఇంట్లోకి వెళ్ళటానికి లేదండి, తడిసిపోయి కట్టుకోవడానికి బట్టలు లేవు. ఆ రకంగా ఉన్నదండి, మునిగిపోయిందండి. అసలు ఇక్కడికి వచ్చి మంచిలు తెచ్చుకోవడానికి లేదండి, ఒక కుళాయి లేదండి, ఏమీ లేదు. తాగడానికి మంచిగా లేదు, తింటానికి తినలేదు, ఇలా పడేడుతున్నామండి. మోంతా తుపాను బాధితులకు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపించింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్త మాంజేరు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో అన్నం పెట్టేవారు లేక బాధితులు ఆకలితో అలమటించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనాల కోసం ఎదురు చూసి చివరకు తెలిసిన వారి ఇళ్లకు వెళ్లి కడుపు నింపుకోవాల్సి వచ్చింది. మోంతా తుఫాను నేపథ్యంలో కొత్త మాజేరు జడ్పీ హైస్కూల్లో సోమవారం పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. 40 మందికి పైగా ఇక్కడకు వచ్చారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు అధికారులు వచ్చి చూసి ఫోటోలు దిగి వెళ్లడమే తప్ప ఏ ఒక్కరూ కనీసం తమకు ఒక ముద్ద కూడా అన్నం పెట్టిన పాపాన పోలేదు అని బాధితులు ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు తినటానికి భోజనం అందకపోవడంతో పలువురు తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు ఎవరైనా వచ్చి ఏమైనా పెడతారా అని ఎదురు చూశారు. దీంతో వారు కూడా తెలిసిన వారి ఇళ్లకు వెళ్లి కడుపు నింపుకున్న పరిస్థితి నెలకొంది.